కూడా సేమ్ పద్ధతి అనమాట. నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ చదవకుండా, వచనాన్ని అడగకుండా ఎవరో చెప్పినటువంటి బోధకులు, మోసపూరితమైన కుయుక్తి కలిగినటువంటి ధనం కోసం, బతుకు తెరువు కోసం బైబిల్ పెట్టినటువంటి ఆ బోధకుల మాట విని ఈరోజు మీరు దేవుడు అని చెప్పేసి నమ్ముకున్నారు కదా. నిజంగా మీరు నిత్య జీవే కావాలనుకుంటే, మీరు నిజంగా పరలోకం వెళ్ళాలి అని అనుకుంటే, మీరు అడగండి వాళ్ళని. ఒక్క వచనం బ్రదర్, దేవుడు ఒక్కసారైనా ఆజ్ఞాపించాడా? దేవుడు అని నమ్ము అని ఆజ్ఞాపించాడా? డైరెక్ట్ ఆజ్ఞాపించిన ఆజ్ఞల్ని మీరు ఎందుకు తృణీకరిస్తున్నారు? ఆజ్ఞ అతిక్రమం చేసి పాపం మీరు చేయటం మాత్రమే కాకుండా మా చేత కూడా ఆ ఆజ్ఞను అతిక్రమింపేలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఏ విశ్వాసి అని అడుగుతున్నాడా? అడగట్లేదు. కానీ నన్ను అడుగుతున్నారు. నో ప్రాబ్లం, ఈ రోజు మీకు అర్థం కాకపోయినా రేపటి దినాన్ని అర్థమవుతుంది అని ఆశ కలిగి నేను చెప్తున్నానంటే, మీ మనోనేత్రాలు ఏదో ఒక దినాన్ని వెలిగింపబడతాయి, దేవుడు ఖచ్చితంగా వెలిగిస్తాడు అనే ఆశతో చెప్తున్నాను. మీరు తిట్టినా, కొట్టినా, ఏం చేసినా కూడా బైబిల్లో ఉన్న వాస్తవాన్ని మీ ముందు పెట్టడం నా బాధ్యత. అర్థమవుతుందా?